ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం కోసం మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవాన్ని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా నాయన, నీ సన్నిధిలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. మనుషుడు బ్రతికేది రొట్టె వలన నీటి వలన కాదు, దేవుని నోట వలన బ్రతివచ్చు, ప్రతి మాట వలన జీవించిన నీ వాక్యం సెలవిస్తుంది. మీ మాట మా బాధలో నెమ్మదినిచ్చిద్ది, బలహీనలు బలపరిచిద్ది, కృంగిన వేళ లేవనెత్తిద్దయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం మొదటి మాటలో కీర్తనాకారుడైన దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెం, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడే. నే ఆశ్రయించిన నా దుర్గం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుచున్నాను. దావీదు తన జీవితంలో ఈ కీర్తన ఏ టైంలో రాశాడంటే, శ్రమల్లో శత్రువు తరంబడుతున్నప్పుడు, నెమ్మది లేనివాడిగా ఉన్నప్పుడు, సౌలు ఏట తీసుకొని దావీదును తరుముతూ, శత్రువులు నెమ్మది లేకుండా దావీదు తరంబడుతున్నటువంటి దినాలు, ఆదరణ లేకుండా, ఆధారం లేకుండా అరణ్యములో తిరుగుతున్నటువంటి కాలం. ఆ కాలంలో దావీదు అంటాడు, యెహోవా నా బలం నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే నా బలం, ఆయనే నా శృంగం, ఆయనే నా కోట, ఆయనే నా కొండ. దేవుని సన్నిధిలో మన దానియేలు గ్రంథంలో తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏం కలిగి ఉంటారు? బలము కలిగి ఉంటారు. ఏంటి ఆ బలం? శరీర సంబంధమైన బలం కాదు, అన్నపానాల ద్వారాగా, పాలు పలహారాల ద్వారాగా పొందుకునే బలం కాదు, లేకపోతే ఇప్పుడు పర్యంగా డాక్టర్లు చెప్పే, వైద్యపరంగా చెప్పే ఆ బలం కాదు. మీకు బ్లడ్ తక్కువగా ఉంది, డ్రై ఫ్రూట్స్ తినాలి, పాలు తాగాలి, గుడ్డు తినాలి, బలవంతులుగా ఉండాలని డాక్టర్స్ చెప్పే బలం కాదు. ఆ బలం వద్దని కాదు నేను అనేది. లేఖనంలో ధ్యానం మనం చదువుకుంటున్న బలం ఏంటంటే శ్రమలో నిలబడే బలం. దేవునికి స్తోత్రం చెప్పండి. శత్రువు నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు, తరుముతూ ఉన్నప్పుడు, పరిస్థితులు చాలా దయనీయంగా మారినప్పుడు, ఇక జీవితం ఇక లేదు అని కృంగిపోతున్న సమయంలో ఓ ధైర్యంగా, బలంగా, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను సిగ్గుపరచడు అని ఎవరు ఆయన కొరకు ఆయన వైపు చూస్తూ బలాన్ని కలిగి ఉంటారో ఆ బలాన్ని బట్టి దావీదు మాట్లాడుతున్నాడు. నన్ను శత్రు తరుముతున్నా, నెమ్మది లేనివాడిగా నేను అయిపోయినా, సౌలు ఈట తీసుకొని పలుమార్లు తరుముతున్నప్పటికీ నా బలం నీవై నన్ను నడిపించావయ్యా అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. దావీదు అంటున్నాడు, నా బలమా. దేవునికి స్తోత్రం. రోజు మనం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుడు సర్దారుడైనటువంటి గొలియాతు ఎలా లోయలో యుద్ధానికి పంక్తులు కూర్చొని ఉన్నారు. ఇశ్రాయేలీలు, ఫిలిష్తీయులు 6 ముళ్ళ జానుడైన గొలియాతుని తీసుకొచ్చి ఇశ్రాయేల్ దండులో ఉంచాడు. మీరు ఓడిపోతే మాకు దాసులు అవ్వండి, మేము ఓడిపోతే మీకు దాసులు అవుతామని 40 రోజులు యుద్ధం జరగకుండా గొలియాతు యొక్క ఎత్తును, గొలియాతు యొక్క కేకలకి అందరు భయపడిపోతూ ఉన్నారు. 40వ రోజు దావీదు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. బాలుడైన దావీదు యవ్వన కాలంలో ఉన్నాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, యెషయా అన్నలు యుద్ధ పంక్తిలో ఉన్నారయ్యా, యుద్ధం ఎలా జరుగుతుందో ఒకసారి పోయి చూస్తే అలా క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని కొంచెం ఆహారం ఇచ్చి దావీదుని తన అన్నల దగ్గరికి పంపించారు. పంపిస్తే దావీదు ఆహారం తీసుకుని పోతలికి ఆ ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు అనేది గొలియాతు కేకలు పెడుతున్నాడు, రండి, మీరు ఓడిపోతే మాకు దాసులు అవ్వండి, మేము ఓడిపోతే మీకు దాసులు అవుతాను కేకలు పెడుతున్నారు. గొలియాతు కేకలు విని దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? జీవము కలిగిన దేవుని సైన్యమైన ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తున్నాడని, యుద్ధం నేను చేస్తానని చెప్పి సౌలుని సైన్యాధిపతిని అడిగాడు. అడిగి, నేను నా తండ్రి మందనకు మేపేవాడిని, నాకైతే యుద్ధంలో నాకు ఏ నైపుణ్యత లేదు, కానీ దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు తోడై ఉండి
మందలోకి ఒకరోజు అకస్మాత్తుగా ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చేసి గొర్రెపిల్లని రక్షించాను. అలాగే సింహం వచ్చింది, దాన్ని కూడా చీల్చేసి గొర్రెలను రక్షించాను. నా దేవుడైన యెహోవా నాకు తోడయుండి నాకు బలం ఇచ్చాడు అంటాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదు బలం ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దావీదు అంటాడు ఇక్కడ, నా బలమా అంటున్నాడు. దావీదు యుద్ధంలోకి వెళ్ళాడు, గొలియాతు ఉన్నాడు. గొలియాతును చూసి అంటాడు, యుద్ధం యెహోవాదే. దేవుని స్తోత్రం కలుగును గాక. గొలియాతేమో రాగి శిరస్సు మొదలుకున్నది కాలు మట్టుకు కవచం ధరించుకొని ఉన్నాడు. గొలియాతు కవచాన్ని, గొలియాతు మాటలు చూస్తుంటే ఇశ్రాయేలు దండులో సర్దారులు కూడా భయపడిపోతున్నారు. దావీదు గొలియాతును చుట్ల దేవుని బలాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే, యుద్ధం యెహోవాదే అని చెప్పి వడిసె రాయి తీసుకొని ఒక్క రాయి విసరగానే గొలియాతు నుడుకు తగిలి బోర్ల పడిపోయాడు. పరిగెత్తుకుంటా వెళ్ళి గొలియాతు వరలో ఉన్న కత్తిని తీసి గొలియాతుని ఏం చేశాడు, శిరస్సు ఛేదించి చేత పట్టుకొని నిలబడ్డాడు దావీదు. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని జయనినాదాలు పాడారు. కారణం దావీదు బలం ఎవరంటే దేవుడైన యెహోవా. స్తోత్రం కలుగును గాక. అందుకే మన బలం ఎవరు? మన దేవుడే. చాలామంది నా బలం ఎవరు తెలుసు? నా రక్త సంబంధులే. నా బలం నా ధనమే. మొన్న కామంటుంది, అమ్మా వృద్ధాప్యంలో ఉన్నావు, నువ్వు తగ్గించుకొని చాలా దీనంగా ఉంటేనే నీ మీద ప్రేమ కలిగిద్ది నీ పిల్లలకి అంటే ఏమంటుంది, నాకు వాళ్ళ ప్రేమ నాకేం అవసరం లేదు, నా దగ్గర డబ్బు ఉంది అంటుంది. ఏముందంట? నా డబ్బే నా బలం అంటుంది. ఆ సహోదరి అందమ్మా, డబ్బు కాదు నీ బలం, నీ ప్రేమ, నీ తగ్గింపు జీవితమే వాళ్ళకి దయ పుట్టించిద్ది. ప్రేమ కలిగి ఉండు అని చెబుతుంది. ప్రియులారా, కొందరు కొన్ని బలాలు ఆధారం చేసుకుంటారు. ఆ బలాలన్నీ మనిషిని ఏం చేస్తాయి? నష్టపరుస్తాయి. దావీదు అంటున్నాడు, దేవుడే నా బలం. స్తోత్రం కలుగును గాక. బాలుడైన దావీదు ఒడిసె రాయితోటి గొలియాతును పడగొట్టాడు. కారణం ఏంటి చెప్పనా? దావీదు బలం కాదు, దావీదు జ్ఞానం కాదు, దావీదు శక్తి కాదు, యెహోవాయే నా బలం. స్తోత్రం చెప్పండి. ఆయన బలంగా చేసుకున్న వాళ్ళని ఆయన ఎన్నడూ నష్టపరచడు, ఆయన ఎన్నడూ సిగ్గుపరచడు, ఆయన ఎన్నడూ అవమానానికి అప్పగించడు. దావీదు ఆ పరిస్థితులన్నిటిలోండి దేవుడు అధిగమించి నిలబెట్టినప్పుడు అంటున్నాడు, నేనే పాటివాడిని, నా శక్తి ఏ పాటిది, నా బలం ఏ పాటిది, నేనే పాటివాడిని, యెహోవాయే నా బలం. స్తోత్రం కలుగును గాక. ఆయన బలం చేతే నేను శత్రువుని జయించగలుగుతున్నాను. ఆయన ఇచ్చిన బలం చేతే సింహం నోటిని చీల్చాను. ఆయన ఇచ్చిన బలము చేతే ఎలుగుబంటును చీల్చాను. ఆయన ఇచ్చిన బలము చేతే సున్నత లేని ఫిలిప్తీయుడైన ఈ గొలియాతును జయించడానికి ఆయనే నా బలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మనం కొన్ని చేసినప్పుడు నేను చేశా, ఇల్లు నేను కట్టా, అది నేను చేశా అంటాం. నేను కాదు, నా దేవుడు చేయించాడు. స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఇచ్చాడు, ఆయనే నాకు బలాన్ని ఇచ్చాడు, నాకు సామర్థ్యతనిచ్చాడు, నాకు శక్తినిచ్చాడు, నా చేత చేయించాడు అని చెప్పాలి. దావీదు అంటున్నాడు, యెహోవాయే నా బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, శ్రమలో ఏ వ్యక్తి అయితే ఆయన ఆధారం చేసుకొని నిలబడతారో వారిని బలపరిచి నిలబెట్టి నా దేవుడు ఘనపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథంలో మనం చూస్తే, యోబు గ్రంథంలో ప్రియులరా 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు అంటాడు, ఆ పైన అంటాడు, నేను ఉత్తర దిక్కు తూర్పు దిక్కు పోయినా ఆయన నాకు కనపడతల్లా, పరమటి దిక్కు పోయినా కనపడతల్లా, ఉత్తర దిక్కు పోయినా కనపడతల్లా, దక్షిణ దిక్కున ఆయన నాకు కనపడతల్లా, ఆయన నాకు దూరంగా ఉన్నాడు అంటాడు. అని అంటాడు, నేను శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారతాను. స్తోత్రం కలుగును గాక. యోబు శోధించబడ్డాడు, తనకున్న సమస్తం కోల్పోయాడు, తనకున్నటువంటి ఐశ్వర్యం ఘనతలు అన్నీ కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు. చివరికి భార్య కూడా అంటుంది, దేవుడు దేవుడు అంటావు పద్దాకుల, దేవుని దూషించే చావరాదా అంటుంది. అన్ని విషయాల్లో స్నేహితులు ఆదరించడానికి వచ్చి సూటిపోటి మాటలతో గుచ్చి గుండెను గాయపరిచారు యోబుకి. శరీరం కూడా వ్యాధిగ్రస్తమైపోయింది.
యోబు అంటాడు, నేను శోధించబడిన మీదట సువర్ణంగా మారతా. స్తోత్రం కలుగును గాక. ఆయనే నా బలం, ఆయన నన్ను బలపరుస్తాడు. మరోసారి అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా ఆయన చూస్తాను నేను అంటాడు. స్తోత్రం కలుగును గాక. అంటే ఏమంటున్నాడు? తన శ్రమలో నేను నశించిపోతాను అంటలా, నేను నష్టమైపోతాను అంటలా, ఈ శ్రమ నన్ను నాశనం చేసిద్ది అంటలా, ఈ శ్రమలో ఇక నాకు జీవితం అయిపోయింది అంటలా, నాకు జీవితం ఉందంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నాకు జీవితం ఉంది, నన్ను పునర్నిర్మాణం చేస్తాడు ఆయన నన్ను మరలా బలపరుస్తాడు, ఆయన మరలా నన్ను లేవనెత్తుతాడు, ఆయన నన్ను శోధించిన సువర్ణంగా మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏంటి యోబు బలం? ఏంటి యోబు యొక్క ఆ ధైర్యం? ఏంటి యోబులో ఉన్నటువంటి ఆ నిరీక్షణ? దేవుడే నా బలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేయగలను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఆయన బలం లేకపోతే మనం ఈ లోకాన్ని జయించటం అసాధ్యం, సాతాను జయించటం అసాధ్యం, ఈ లోకంలో వస్తున్న ఉపద్రవాలను జయించటం అసాధ్యం. ఆయన పిల్లలమైన మనం ఆయన యందు బలం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మనం ఈ లోకంలో అన్నిటిలో బలం ఉంటుంది, దేవుని దగ్గరికి వచ్చి తలికే బలం ఉండదు, ప్రార్థన చేయటానికి బలం ఉండదు, ఏదో చిన్న చిన్న శోధనలు శ్రమలు వస్తే వాటిలో నిలబడటానికి బలం ఉండదు. మన పితరులు నిలబడ్డారు, బలం తెచ్చుకున్నారు. ఎందుకో చెప్పనా? మన దేవుడు అసాధ్యాలు సాధ్యపరిచేవాడు కనుకనే ఆయన నిలబెడతాడు. ఒకవేళ పడినా లేవనెత్తేవాడు ఆయనే, కొట్టినా ఓదార్చువాడు ఆయనే, నెట్టిన పడద్రోసినా నిలబెట్టేవాడు ఆయనే. స్తోత్రం కలుగును గాక. ఆయన యందు బలం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బలం. ఆ బలం మనం ఏం చేసి తెలుసా? ఘనపరిచిద్ది. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనం పరిశుద్ధ గ్రంథంలో పౌలు శీలలో మాసిదోనియా దేశానికి వెళ్ళారు. మాసిదోనియా దేశానికి వెళ్ళి అక్కడ పిల్లరా పుతోనా దయ్యం పెట్టిన సోది చెప్పే ఓ యవనస్తురాల్లో ఉన్న దయ్యాన్ని వదిలిస్తాడు పౌలు శీలలో. ఆ దయ్యం చేత అతను సోది చెప్పించుకొని లాభ సాధనం పొందుకుంటా ఉన్నాడు అతను. అయితే అతను ఏం చేశాడంటే ఈమెలో ఆ యవనరాల్లో దయ్యం పోవటం చూసి నా లాభం అంతా నష్టమైపోయిందని చెప్పి పౌలు శీలను చెరసాల్లో వేయించాడు. మాసిదోనియా పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి సేవకులు, మిషనరీలైనటువంటి పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు. ఊరికి వేయబడ్డారా? బొండాలు బిగించి భయంకరంగా కొట్టబడ్డారు. అంతకుముందు పౌలు ప్రార్థన చేసుకున్నాడు, దేవా నీ పరిచర్య చేయటానికి, సువార్త ప్రకటించడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఒక స్థలానికి వెళ్ళాలంటే అక్కడ దేవుని ఆత్మ వద్దని చెప్పిద్ది. మరలా ప్రార్థన చేస్తే ఆ రాత్రి దర్శనమందు మాసిదోనియా దేశస్థుడు వచ్చి మాకు సువార్త చెప్పమని చెప్పటం దర్శనం ద్వారా పౌలు తెలుసుకుంటాడు. దర్శనం ద్వారా పౌలు మాసిదోనియా దేశానికి వెళ్తాడు. అయితే అక్కడ లూదియా అనే స్త్రీ పట్టబడిద్ది, ఆమె రక్షించబడిద్ది. తర్వాత ఈ పుతోనా దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు పౌలు శీలలు చెరసాల్లో వేయబడతారు. అప్పుడు ప్రియులారా, ఆ చెరసాల్లో రాత్రి అంతా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేహమంతా గాయాలైనప్పటికీ, బొండాలు బిగించినప్పటికీ పాటలు పాడుతూ స్తుతిస్తా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటే ప్రియులారా చెరసాల వరకే భూకంపం వచ్చింది. చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలు బొండాలు ఊడిపోయినాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, తాళాలన్నీ ఊడిపోయినాయి. భయంకరంగా రాత్రి ఓ గొప్ప పరలోకపు మహిమ కార్యం ఆ స్థలంలో జరిగింది. చెరసాల నాయకుడు చూసి, అమ్మో ఖైదీలు చెరసాల నా తలుపులన్నీ తెరవబడ్డాయి, ఎటోళ్ళోటి వెళ్ళిపోతారు, పారిపోతారు, నా అధికారులు నన్ను చంపేస్తారు అని చెప్పి తన కత్తి తీసుకొని పొడుచుకోపోతాడు. అప్పుడు పౌలు అంటాడు, అయ్యా నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అనగానే చెరసాల నాయకుడు అంటాడు, అయ్యా మీరు పొందిన ఈ ఆనందం, మీరు పొందిన ఈ బలం, ఓ పక్క దేహం అంతా రక్తం గారుతున్నా, ఓ పక్క బొండాలు బిగించున్నా, మిమ్మల్ని హింసించి బాధ పెట్టి చెరసాల్లో వేసిన, పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నా ఆ గొప్ప దేవుని శక్తి మాకు కూడా కావాలయ్యా, మాకు ఆ దేవుడు కావాలి, మేము మీలాగా ఆయన ఆరాధించాలి అని చెప్పి చెరసాల నాయకుడు అడిగితే పౌలు చెరసాల నాయకుడు సువార్త ప్రకటించాడు.
చెరసాల నాయకుడి ఇంటి వారందరూ రక్షించబడ్డారు. ఏంటి పౌలు బలం? ఏంటి శీలా బలం? నజరేయుడైన యేసయ్యే శక్తిమంతుడని ఆ నమ్మకం, ఆ బలం ఆ చెరసాల్లో గొప్ప అద్భుతాన్ని చేసింది. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, బలం కలిగి ఉండండి. స్తోత్రం కలుగును గాక. యెహోవాయే నా బలం. మనం కలిగిన పరిస్థితులన్నిటిలో విడిపించుటకు బలవంతుడు ఆయన, నడిపించుటకు బలవంతుడు ఆయన, రక్షించుటకు బలవంతుడు ఆయన. అందుకే ఆయనే మన బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా. కచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, ఈ పాద సన్నిధిలో ఇది కాలములు జ్ఞాపకం చేసుకోండి. మీరే మా బలం. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టకాలాలు మా జీవితంలో వెళ్ళిపోయినప్పుడు వాటిలో కృంగి నశించిపోనివ్వకుండా మమ్మల్ని బలపరిచి నిలబెట్టిన గొప్ప దేవుడు అయ్యా. ఇంకా కష్టాల్లో, కన్నీళ్ళు, శ్రమల్లో నీ బిడ్డలు ఎందరు ఉన్నారో వారందరూ మీ వలన బలం పొందుకొని పరిస్థితులు జయించుదురుగాక. మీ వలన బలం పొందుకొని అసాధ్యాలు సాధ్యంగా వారి జీవితాలు అనుభవించుదురుగాక. నా తండ్రి, గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని యేసయ్య దివ్య నామములో అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.